వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. The ratios of the present ages of mother and her daughter is 7:1. 4 years ago, the ratios of their ages was 19:1. What will be the mother's age 4 years from now? తల్లి మరియు ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1. తల్లి వయసు 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అన్నాడు. చూడండి, మనం 2 రకాలుగా చేయొచ్చు. ముందు మన ఫార్ములా మనకు తరం ఒక అలవాటు అయితే కనుక ఈజీగా ఉంటుంది. A:B C:D అని అండ్ X×C-D/AD-BC ఫార్ములా లాగా ఉంటుంది, కానీ చేస్తే ఈజీగా ఉంటుందమ్మా. జాగ్రత్త. వాడు ఇచ్చిన దాని ప్రకారము 7:1 అండ్ 19:1. ఎక్స్ ఎంత అంటే గ్యాప్, ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇంటూ 4. C-D అంటే ఇది 19కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 18, డివైడెడ్ బై AD-BC. 7 ఒకట్లో 7 మైనస్ 19 ఒకట్లో 19 చేస్తే ఎంత అవుతుందంటే 19కి 7కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది. సో 4 3 3 6, వాల్యూ ఎంత వస్తుంది 6. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ వచ్చిన వాల్యూ డిజిట్ని మొదటి దానితో మల్టిప్లై చేయండి. ఇప్పుడు వాడు తల్లి అన్నాడు, ఇది తల్లిది, ఇది కూతురుది. తల్లి అడిగాడు కాబట్టి 6 ఏళ్ళు 42. ఇది ఎప్పటిది? తల్లి మరియు ఆమె కుమార్తెల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 42. వాడు అడిగిన క్వశ్చన్ ఎప్పుడుది? 4 సంవత్సరాల తర్వాతది. 42 + 4 46, 42 + 4 46. ఓకేనా, 46 సంవత్సరాలు. మరి మనం మొద్దు మెత్తడికి చూసుకున్నట్లయితే వాడు ఇచ్చిన దాని ప్రకారం 7:1 అన్నాడు, అంటే 7x తీసుకుని 4 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే రేషియో వచ్చేసరికి 19:1 వచ్చింది. సో 7x - 4 అండ్ 19x 19x 19 4 ఎంత అవుతుంది మనకి? సో 76 అవుతుంది. 19x - 76. సో దీన్ని డివైడ్ తీసుకొస్తే ఎంత వస్తుంది? దీన్ని 76 ఇటు వస్తుంది, ప్లస్ అవుతుంది, 72 అవుతుంది. అలానే ఇది ఇటు వస్తే ఏమవుతుందని అంటే 12x. సో ఇప్పుడు ఎంత? 12, ఇది 12 6లు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. దీని ప్రకారం తల్లికి వాల్యూ కనుక్కుంటే 7x కాబట్టి 7 × 6 42. ఇది ఎప్పటిది? ప్రస్తుతాంది. కానీ వాడు అడిగింది ఎప్పటిది? తర్వాత 4 సంవత్సరాల తర్వాత అన్నాడు, అంటే 42 + 4 ఎంత వచ్చిందన్న 46 సంవత్సరాలు. ఇది రెండో మెథడు. ద ఏజెస్ ఆఫ్ Nishia and Winnie are in the ratio 6:5 respectively. After 9 years, the ratios of their ages will be 9:8. What is the difference between their ages now? జస్ట్ చూడండి, నిషి మరియు విన్నీ వయసుల వరుసగా 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:8 అవుతుంది. ఇప్పుడు వారి వయసుల మధ్య తేడా ఎంత అని అడిగాడు. జాగ్రత్త, ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు అని చెప్తున్నాను. 6:5 అండ్ 9:8. ఇది వచ్చేసరికి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు? 9 years. అంటే నేను ఇందాక చెప్పినట్టు A:B C:D X×C-D/AD-BC ఇది ఒక ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ చెప్తున్నాను చూడండి నాన్న. 9 ఇక్కడ చూస్తే 9 సంవత్సరాల తర్వాత అన్నాడు. 9 అండ్ C-D ఎంత అంటే 1, AD-BC 6 × 48, 9 × 45. సో డిఫరెన్స్ ఎంత? 3 3 సో 3. సో ఈ వాల్యూ ప్రకారం వాడు అడిగింది ఇద్దరు వయసులు కనుక్కోవాల్సి వస్తుంది. ఇదేంటి? సినీ మరియు వారి వయసులు వరుసగా 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు వారి వయసుల మధ్య తేడా అంటే జాగ్రత్త. సో 3 6 18, 3 5 15. ఎప్పటికీ ఈ తేడా కామన్గా ఉంటుందిగా, అంటే 3 years. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి తీసుకున్నట్లయితే 6:5 వాడిచ్చింది 9 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 6x + 9 5x + 9 తీసుకొని =9:8. సో 6 48, x 8 9 72, అలానే 9 5 45, 9 9 81. సో ఇది ఇటు వచ్చింది అనుకోండి అన్న. సో 45x
దాంట్లో నుంచి 48లో నుంచి 45 పోతే 3x, అట్లనే 80లో నుంచి 72 పోతే ఎంత అవుతుందంటే 2. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 81 కాబట్టి ఇదొక 8, అదొకటి, ఇంత 9. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3 ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి సో ఎక్స్ వాల్యూ 3. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం 6x మరియు ఈ 6x 3x కాబట్టి 5x కాబట్టి చూడండి 6 3 18 అండ్ 5 3 15. డిఫరెన్స్ ఎంత అంటే 3. సో నేను ఇంకొక మెథడ్లోనే చెప్తున్నాను, 2 మెథడ్స్ చెప్పట్లేదు. నేను ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్నాను కాబట్టి అవసరాన్ని బట్టి ఎక్స్ మెథడ్ లేదా షార్ట్కట్ మెథడ్ వాడదాం. సో అద్మిత్ మరియు తండ్రి యొక్క ప్రస్తుత వయసులో వరుసగా 2:5. మరి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 5:11. ఎక్స్ ఎంత అంటే 4 సంవత్సరాలు. ఫార్ములా పక్కనే రాసుకోండి, A:B C:D. ఎక్స్ ఇంటూ C మైనస్ D బై AD. ఇది అలవాటు అయ్యే కొద్దికి ఈజీగా ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో C మైనస్ D వచ్చేసరికి 5కి 11 గ్యాప్ ఎంత అంటే 6. AD మైనస్ BC 5 5 25 మైనస్ 2 11 22. డిఫరెన్స్ ఎంత 3. 3 రోజులు 4 రోజులు 8. వాడు అడిగింది ఏంటంటే తండ్రి వయసు అడిగాడు. ఫస్ట్ది ఏంటి అమిత్ మరియు అతని తండ్రి ఇదే కదా 8. 8 5 40. ఇది ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు ప్రస్తుత తండ్రి వయసు. అయితే 5 ఏళ్ల క్రితం తండ్రి వయసు అడిగాడు కాబట్టి -5 తీసుకుంటే 35 ఇయర్స్. 35 ఇయర్స్. నెక్స్ట్ వన్, తండ్రి మరియు అతని కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 17:7. 17:7. అలానే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 3:1. సో దీని రేషియో ప్రకారం ఎన్ని సంవత్సరాల గ్యాప్ అన్నాడు? 6 సంవత్సరాల గ్యాప్ కాబట్టి ఎక్స్ ఎంత అంటే 6, C మైనస్ D ఎంత అంటే 2. బట్ ఇక్కడ 17 1 17, 3 ఏళ్ళు 21. గ్యాప్ ఎంత అవుతుంది? 4 డివైడెడ్ బై 4. 2 2 జాస్ 2 3 జాస్. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అని అడిగాడు. ఓకేనా, తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి కాబట్టి సో 3 17 ఎంత అవుతుంది? 51. అయితే వాడు అడిగింది ఇప్పుడుది రేషియో మధ్య నిష్పత్తి. సో 17:1 అనేది 7 అనేది ప్రస్తుతానికి కాబట్టి 17 3 51. 17 3 51. చూడండి ఇది కూడా సేమ్ మోడల్. రేషియోస్ ఎంత? 8:7. ఇప్పుడు చూడండి ఈజీగా మీకు శక్తి మరియు కాంతి వయసులు వరుసగా 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 13:12. చూడండి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10, C మైనస్ D ఎంత అంటే 1, 8 AD మైనస్ BC 12 96 మైనస్ 13 91. డిఫరెన్స్ ఎంత? 5. సో 5 రోజులు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వారి వయసుల మధ్య తేడా ఎంత అంటే 1. ఈ 1 ఎంత అంటే డిఫరెన్స్ ఎంత? 1 into 2 years. The ages of A and B is ratio 6:5. అంటే 6:5. The sum of their ages is 44 మీద అంటే 11x = 44, 6x 5x. అయితే వాడు అడిగింది ఏంటంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ 8 years అన్నాడు. అంటే దీని ప్రకారం ముందు ఏజెస్ కనుక్కుంటే కనుక సో ఎక్స్ వాల్యూ ఎంత? 11 4. ఎక్స్ వాల్యూ 4 అయితే 6 4 24 సంవత్సరాలు, 5 4 20. సో తీసుకుంటే కనుక 24 20. సో దానికి 8 సంవత్సరాలు కలిపితే 24 + 8 20 + 8 32 + 28. ఓకేనా. సో వాడు అడిగిన దాని ప్రకారం జాగ్రత్త 4 8 4 7 8:7. ఈ క్వశ్చన్ ఒకసారి ముందు ఎక్సెల్లో చెప్తాను చూడండి. ఫారూక్ గాట్ మ్యారీడ్ 8 years ago. ఫారూక్ 8 years ago ఏజ్ ఎంత అంటే x years అనుకుందాం. ఇప్పుడు రావాలి అంటే x + 8 years. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే టుడే హర్ ఏజ్ ఈజ్ 1/2/7 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో x + 8. ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం 1/2/7 times అంటే 9/7x అంతే కదా, దీనికి సమానం అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాడు ఇచ్చిన దాని ప్రకారము ఫారూక్ 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు ఆమె వివాహం సమయానికి 1/2/7 times. ఓకే, 1/2/7 times తీసుకుంటే కనుక 7x 7 56
ఈక్వల్ టు 9x, 2x ఈక్వల్ టు 56, x ఈక్వల్ టు 28. సో x 28 అయితే x ప్లస్ 8 ప్రజెంట్ ఎంత అవుతుంది? 28 ప్లస్ 8 ఎంత? 36. ఇది ఫార్ ప్రజెంటేజ్, అవునా? ప్రజెంటేజ్ ఎంత అంటే 36 ఇయర్స్. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఆమె కుమార్తె వయసు ఆమెకి 6వ వంతు, అంటే 6వ వంతు అంటే 1/6, 6 6 ఇయర్స్ ఆమె కూతురు వయసు, అంతేనా? 3 సంవత్సరాల క్రితం ఆమె కుమార్తె వయసు ఎంత అని అడిగాడు. -3 చేస్తే ఎంత అవుతుంది? 3 ఇయర్స్. చూడండి, సేమ్ ఇంతకుముందు మనం A:B, C:D మెథడ్లో చేయొచ్చు. The age of mother today is thrice that of her daughter. Mother is and daughter 3 times that of. After 12 years the age of mother will be 2:1, twice the daughter. వాడు ఏమన్నాడంటే ప్రస్తుతం తల్లి వయసు తన కుమార్తెకి 3 రెట్లు అన్నాడు, తర్వాత తల్లి వయసు తన కుమార్తెకి 2 రెట్లు అన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాల గ్యాప్ నాన్న? 12 ఇయర్స్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది అంటే జస్ట్ 12 into x minus d, 1. ఓకే, 1 AD మైనస్ BC ఎంత? 1. 12 ఇయర్స్ వస్తుంది. అయితే కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. 12 into 1, 12 సంవత్సరాలు. ఈ మెథడ్ అలవాటు అయితే మీకు ఈజీగా ఉంటుంది నాన్న. సేమ్ ఇది కూడా సేమ్ మోడ్లో వస్తుంది చూడన్నా. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మిస్టర్ శామ్యుయల్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ ది హిస్ సన్. శామ్యుయల్ ఈ సన్ 3 times, 3:1. 6 years since the ratios of their wages will be 5:2. What is the present age of Mr. Samuel? Gap ఎంత? 6 years. 6 into C minus D, 3కి 2కి గ్యాప్ 3 and AD minus BC, 3 రోజులు 6 మైనస్ 5 ఎంత అంటే 1, 6 3 18 సంవత్సరాలు. అయితే 18 వాల్యూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే వాడు అడిగింది మిస్టర్ శామ్యుయల్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటాడు. 18 3 ఎంత అవుతుంది? 54 సంవత్సరాలు. 54 సంవత్సరాలు మనకి. చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ డాటర్ ఈజ్ 35. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ దర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ 14:5, వాట్ ఈస్ ద డాటర్ ప్రజెంట్? ఒక వ్యక్తి మరి అతని కుమార్తె యొక్క సగటు వయసు ఎంత అంటే మ్యాను ప్లస్ డాటరు డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 34 ఇయర్స్. మ్యాను ప్లస్ డాటర్ ఈక్వల్ టు 68 ఇయర్స్ తీసుకుంటే ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి అంటే వీడికి 4 కలిపితే ఎంత అవుతుంది? 8 కలిపితే ఎంత అవుతుంది? 76 సంవత్సరాలు. అంటే ఇక్కడ వచ్చేసరికి రేషియో ఎంత ఇచ్చాడు? 14:5. అయితే కుమార్తె ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. అంటే కుమార్తె ప్రస్తుత వయసు కనుగొనాలంటే ఇక్కడ ఎంత? రేషియో 19. 19 భాగాలు 76 అయితే కుమార్తెది అంటే ఏది? రెండోదే కదా, 5. 5 ఎంత? 19 4 5 4 20. ఇది ఎప్పుడుదంటే 4 సంవత్సరాల తర్వాత. కానీ వాడు అడిగింది ఎప్పుడుదంటే ప్రజెంట్. సో 16 years. So 16 years.